గుంటూరు జిల్లా పోలీసుల పనితీరుపై ఈసీ నిఘా పెట్టిందా? జిల్లాలో వరుసగా పోలీసుల బదిలీలు దేనికి సంకేతం? ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎస్ఐల వరకు ఈసీ నిఘా పరిధిలోకి వెళ్లిపోయారా? కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొంతమంది రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారని, ఇలా అనేక కారణాలతో పోలీసులు ఎన్నికల కమిషన్కు టార్గెట్గా మారుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీస్ అధికారులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొందరు అధికారులు ఎన్నికల విధులు సరిగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు రావడంతో ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై వరుసగా బదిలీ వేటు వేస్తోంది ఈసీ. ముఖ్యంగా బొప్పూడి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజును బదిలీ చేసింది. ఆ తర్వాత పల్నాడు జిల్లా ఎస్పీపై కూడా బదిలీ వేటు పడింది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో పార్టీ నాయకులు ఆరోపణలు చేయడంతో బదిలీ చేసింది. అక్కడి నుంచి పోలీస్ అధికారులపై అడపాదడపా బదిలీ వేట్లు పడుతూ వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పల్నాడు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్నికల కమిషన్. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ అవసరమని భావించిన ఎన్నికల కమిషన్ తగిన విధంగా అధికారుల్ని సమాయత్తం చేస్తూ వస్తోంది. దీనికి తగినట్లుగా పల్నాడు జిల్లాలో ఇప్పటికే 19 కంపెనీల కేంద్ర బలగాలను కూడా మోహరించింది. పల్నాడు జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా సాగేలా, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.